అసలు ఏమైతుంది సమాజం, ముఖ్యంగా ఆడోళ్ళు ఎందుకు ఇట్లా తయారైతురు? ఒకప్పుడు ఆడవాళ్ళు ఎంత ప్రతి చిన్న విషయానికి, ఈవెన్ బల్లిని చూసినా భయపడే ఆడవాళ్ళు అతి కిరాతకంగా జాలి దయ లేకుండా చంపేపిస్తురు. ఎందుకు ఇట్లా తయారైతురు? మేఘాలయ హనీమూన్ కేస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నాలుగు హత్యలు జరిగినాయి. అది కూడా కొత్త పెళ్లి కూతుర్లు. ఇంకోటి మన జీడిమెట్ల కాడ జరిగింది అయితే మరీ దారుణం. కూతురు తల్లిని చంపేసింది. కానీ ఇక్కడ అందరు ఇప్పుడు కూతుర్ని తిడుతుర్రు. అంటే ఎందుకు చంపేసింది, నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని అట్లా ఎలా చంపాలనిపించింది అనేది అందరి క్వశ్చన్. కానీ అక్కడ ఏం జరిగింది అనేది చాలా కొంతమందికే తెలుసు. ఇంకోటి ఆమె చాకలి ఐలమ్మ మునిమన్మరాలనే కొన్ని పుకార్లు కూడా స్ప్రెడ్ అయినాయి. బట్ చాకలి ఐలమ్మ కుటుంబానికి ఈ చనిపోయిన అంజలికి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు వేరా పూర్తిగా. చనిపోయిన తల్లి పేరు అంజలి, కూతురు తేజశ్రీ చంపేసింది. అంజలి ఫస్ట్ హస్బెండ్, అంజలికి 2 హస్బెండ్స్. ఫస్ట్ హస్బెండ్ కి పుట్టిన కూతురు తేజశ్రీ. కాబట్టి ఈమె చిత్రహింసలు పెట్టేదంట. మొత్తం తన కూతుర్ని ఘోరంగా టార్చర్ పెట్టేదంట. ఈమె తల్లి టార్చర్ భరించలేక ఈమెకి 2 కూతురు. తర్వాత సెకండ్ భర్తకి ఇంకో కూతురు పుట్టింది. ఆ కూతుర్ని వేరే విధంగా, ఈ కూతుర్ని వేరే విధంగా చూస్తుంది. భేదాభిప్రాయాలతో చూడడము. ఇంకోటి ప్రతిసారి కొట్టడము, వాతలు పెట్టడము, కిరాతకంగా ఎలా పడితే అలా అమ్మాయిని హింసలు పెట్టడం వల్ల ఈ తేజశ్రీ అనేట ఆమెకి తల్లి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. మా అమ్మ ఎప్పుడు ఇట్లే చేస్తుంది, ఎప్పుడు నన్ను సరిగా చూసుకోదని ఆమెకి స్టార్ట్ అయిన తర్వాత ఇన్స్టా ఉంది కదా, ఈ ఇన్స్టా అనేది ఒకటి మోపై ఇన్స్టా ప్రేమ షురువైంది. ఇన్స్టా ప్రేమ షురువు అయినాక ఇంకా ఆడికే అవుతుందా? మెల్లగా అది ప్రేమ, పెళ్లి, ఇంకా అన్ని తిరగడాలు, షికార్లు అట్లా వాళ్ళకి నడుస్తుంది. ఈ అంజలి ఇట్లా చిత్రహింసలు పెట్టడం వల్ల ఈ తేజశ్రీ ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాక కూడా పోలీసులు గవర్నమెంట్ కి సంబంధించిన హోమ్ లో కూడా కొన్ని డేస్ ఉందంట. తర్వాత మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చేసింది. ఈ ప్రేమ గురించి చెప్తే పెళ్లి ఒప్పుకుంది, చేస్తా అని కూడా చెప్పిందంట. మళ్ళీ ఏమైందేమో, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి ఈ కేసులో. అంజలి ఏం చేసింది, నేను ఒప్పుకోను, మీరు పెళ్లి కావాలంటే నాకు పైసలు ఇవ్వాలని పైసలు డిమాండ్ చేసిందంట. ఆడికి సైలెంట్ ఉరు. తర్వాత ఈమె, నువ్వు వారం రోజులు ఇక్కడ లేవు కదా, నీకు నేను టెస్ట్ చేపిస్తా, నువ్వు అసలు ఎటు తిరగబోయినావో ఏమైనావో, నీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిస్తా, అది ఇదని ఒక నార్మల్ టార్చర్ కాదు, అమ్మాయిని ఘోరంగా టార్చర్ పెట్టేసరికి ఆ బాధ భరించలేక తేజశ్రీ ఆమెను చంపేయాల్సి వచ్చింది. పోలీసులకు కూడా తను అదే చెప్పింది. ఈవెన్ పోలీసులు చుట్టుపక్కల వాళ్ళు కూడా తేజశ్రీకే సపోర్ట్ చేస్తారు. చనిపోయిన అంజలికి అక్కడ ఎవ్వరు సపోర్ట్ చేస్తారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఈ చంపేసిన అమ్మాయిదే కరెక్ట్, ఆ అమ్మాయి కరెక్ట్ పని చేసిందనే అంటారు. సో ఇవి నిజాలు మనం తెలుసుకోకుండా కూతురు తల్లిని చంపేసింది అది ఇదని మనం మాట్లాడతాం. ఓకే, కూతురు తల్లిని చంపడం చాలా అంటే చాలా నేరం. కానీ తల్లి అలా చేయడం వల్లనే ఈ అమ్మాయి చంపాల్సి వచ్చింది. ఇంకోటి తన చాలా చిన్న వయసు, అందులో ఈ ప్రేమ గుడ్డిది కాబట్టి ఆ గుడ్డి టైంలో ఏం చేస్తామో ఎటు పోతామో తెలీదు. సో ప్రియునితో కలిసి తల్లిని చంపేసింది. ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది. మనం ఈ 2 కోణాల్లో ఆలోచించాలి, ఒకే కోణంలో ఆలోచించొద్దు. మీరు తిట్టుకోవచ్చు నన్ను, ఇదేంది తల్లిని చంపేస్తే కరెక్ట్ అని. నేను కరెక్ట్ అనట్లేదు, తల్లిని చంపడం తప్పే. కానీ తల్లి అలా చేయడం వల్లనే కూతురు చంపేయాల్సి వచ్చింది. ఇది జీడిమెట్లలో జరిగిన హత్య. ఇంకోటి హనీమూన్ కి సంబంధించి మొన్న మేఘాలయ హనీమూన్ దే అదయింది. తర్వాత ఇంకోటి, ఫస్ట్ నైట్ రోజే నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు నరికేస్తా అని ఆమె బెదిరించడం. అట్లా బెదిరించడం వల్ల ఏం చేయాలో తెలియక ఆ నైట్ అంతా పండుకోకుండా అట్లనే కాపలా కాసి తెల్లారి వాళ్ళ మమ్మీ డాడీకి ఈ విషయం చెప్తే వాళ్ళు పంచాయతీ పెట్టి మళ్ళీ మన ఇంట్లోకి తీసుకుపెట్టిరు. వదిలేసి వెళ్ళిపోయినాక కూడా ఆమె వినకపోయేసరికి నాకు ఇట్లా వేరే అమ్మనితో నేను వెళ్ళిపోతా, నాకు సితారా అమ్మాయి పేరు, నేను అమ్మనితో వెళ్ళిపోతా, నువ్వు నాకు ఇష్టం లేదు అది ఇదని బెదిరించి. సో వెళ్ళిపోతా అని చెప్పినా కూడా ఈయన ఏం చేయలేకపోయిండో. నెక్స్ట్ డేనే కేదార్నాథ్ పోదామని చెప్పిందంట. అమ్మో ఇదేదో తేడా ఉంది కేసు. ఆ మేఘాలయ హనీమూన్ కేసు ఈయనకు గుర్తొచ్చి వద్దు అని చెప్పి ఊకునేసరికి ఆయన కళ్ళ ముందే ఆ అమ్మాయి లేచిపోయింది. అదైపోయిందా? ఇంకోటి, గద్వాల్లో ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ తోని లింక్ ఉంది, తల్లికుంది పిల్లకుంది, ఇద్దరికి లింక్ ఉంది. ఆయన కూడా ఇంకొక తేజేశ్వర్ అనే ఆయనతో పెళ్ళైనాక వేరే వాళ్ళతో లింక్ ఉన్నప్పుడు అనవసరంగా ఈయన ఎందుకు పెళ్లి చేసుకొని చంపేపిచ్చేసి. ఫస్ట్ ఈ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ భార్యను చంపేద్దాం అనుకున్న ఆమె అడ్డుందని, ఈలోగా వీళ్ళకి పెళ్ళైపోయేసరికి ఈయనని చంపేపిచ్చి లైక్ మురికి కాలువలో వాడేసారు. అట్లా ఫస్ట్ చనిపోలేదు, తప్పిపోయిండు, కిడ్నాప్ అయిపోయినా అన్ని మాయ మాటలు డ్రామాలు ఆడింది. కానీ తేజేశ్వర్ వాళ్ళ తమ్మునికి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేపిస్తే అప్పుడు ఈమెనే చంపిందని తేలింది. ఇంకా ఇలా మరీ డేంజర్ ఏంటంటే తల్లి పిల్ల ఇద్దరు బ్యాంక్ మేనేజర్ తోనే రిలేషన్షిప్ లో, ఇల్లీగల్ రిలేషన్షిప్ లో.
మరి తల్లి అట్లాంటప్పుడు ఎందుకు పెళ్లి చేయాలా? ఇట్లా లైన్ గా 3 ఒకటెనకొకటి అయితేనే ఉన్నాయి. కొత్త పెండ్లయిందా కథం కాళ్ళకు పారాని ఆరక ముందే భర్తను చంపేయడం. అసలు వాళ్ళకి మనసు ఎట్లా వస్తుందేమో. ఇప్పటికైనా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసే ముందు ఫస్ట్ వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని అడగండి. ఒకవేళ ఇష్టం లేకపోతే బలవంతంగా కూడా అస్సలు చేయకండి. ఎవరినైనా ప్రేమిస్తే వదిలేసాను, వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. చెప్పే కాడికి చెప్పుర్రు, ఈనకపోతే వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. మంచి కష్టమో నష్టమో వాళ్ళే భరిస్తారు. అంతేగాని ఇంకొకరికి ఇచ్చి చేయడం వల్ల అనవసరంగా ఏం తెలియని అమాయక పెళ్లి కొడుకులు బలైతారు. అసలే పెళ్లి మీద అమ్మాయిల కంటే అబ్బాయిలకు ఎక్కువ ఆశ ఉంటాయి, ఎన్నో కలలు కంటారు. అట్లాంటి అబ్బాయిలు పెళ్ళైనా కనీసం 10 రోజులు కూడా కాకముందే శవమై తేలుతురు. ఆ తల్లిదండ్రులు ఆ కొడుకు మీద ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు. నీ పిల్ల ఎవరో తెలియదు, ఎక్కడుంటో తెలియదు, ఇచ్చి పెళ్లి చేసిరు, ఆమెతో ఎంతో లైఫ్ ఊహించుకుంటాడు. అట్లా కొడుకులను చంపేపిస్తే తల్లికి కడుపు కోత మిగిల్చినట్టే కదా. కాబట్టి పెళ్లిళ్ళు చేసే ముందు 1కి 2 సార్లు కాదు, 1000కి 1000 సార్లు అయినా ఆలోచించి చేయండి. ఎస్పెషల్లీ లేడీస్. సో నేను కూడా లేడీనే కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. ఒక మనిషి ప్రాణం తీయడానికి మనకి ఎట్లాంటి హక్కు లేదు. నీకు ఇష్టం లేదా వెళ్ళిపో అంతే. అంతేగాని ఇంకొకరిని చంపడం, చంపేపియడం చాలా తప్పు. సాటి మనిషిగా మనకి ఎలాంటి అధికారం లేదు. రిమెంబర్ దిస్.